తర్వాత 9 ఏళ్ళు బ్రేక్ తీసుకుని ఇప్పుడు పెద్దాయన్ని ఆల్మోస్ట్ 8 కోట్లు హీరోని చేశారు. బ్రేక్ తీసుకున్నా అదో సాటిస్ఫాక్టరీ స్టేజా? ఆహా! 100% సాటిస్ఫాక్షన్‌గానే ఉన్నాను. మీరు అడిగింది క్వెషన్ ఏంటి మళ్ళీ ఒకసారి? అంటే బ్రేక్ వచ్చినా సరే ఇప్పుడు ఆ అబ్బాయిని ఇంత పెద్ద హీరోని బ్రేక్ వచ్చినా చేసుకోవచ్చు. నేను హ్యాపీగానే ఉన్నాను. నేను ఇండస్ట్రీకి దూరంగా లేను. డైలీ మా అబ్బాయి షూటింగ్ వెళ్తున్నారు. ప్లస్ నేను హిందీ ఛత్రపతి ఫస్ట్ కాపీ నేనే ప్రొడక్షన్ చేసి ఇచ్చాను. అవును. అందుకని నేను ఇండస్ట్రీతోటే ఉన్నాను, ఇండస్ట్రీలోనే ఉన్నాను. పిల్లలు అప్ గోయింగ్ చూసి హ్యాపీగా ఫీల్ అవుతుంది. అవును. అంటే చాలామంది ఇప్పుడు పెద్ద హీరోల దగ్గర నుంచి చాలామంది ప్రొడ్యూసర్లు కొడుకుల్ని ఇంట్రడ్యూస్ చేశారు. బట్ మీరు చేసిన విధానం కొంచెం డిఫరెంట్. అంటే చెయ్యి పట్టుకుని నడిపించినట్టుగా నడిపించారు. మామూలుగా అయితే ఎవరో ప్రొడ్యూసర్ని పిలిచి నువ్వు చేయవయ్యా అని చెప్పి పెట్టేయడం వేరు, ఇది వేరు. మనం ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు మన ఇంట్లో నుంచి మనం వేరే వాళ్ళ మీద డిపెండ్ అవ్వకుండా నేనే చేయాలనుకున్నాను. దానికి వివిఎన్ఐ గారు అడగటం, వివిఎన్ఐ గారు ఒప్పుకోవటం, ఈ లోపల వెల్ ట్రైన్డ్ అవటం. మెయిన్ మనం ఏదో ఇంట్రడ్యూస్ చేసామంటే ఏమీ లేకుండా ఒక ప్రొడ్యూసర్ కొడుకు అని కాకుండా, మన దగ్గర డబ్బు ఉందని కాకుండా అతను వెల్ ట్రైన్డ్ యాక్టింగ్ పరంగా, డ్యాన్సు, జిమ్నాస్టిక్స్, యాక్షను, ఒక్కొక్క బాంబేలో, హైదరాబాద్లో, యుఎస్లో చాలా చోట్ల ట్రైన్డ్. వియత్నాం ఫైట్స్, వియత్నాం స్టంట్స్ తీసుకెళ్ళి అక్కడ వియత్నాంలో స్టంట్స్ నేర్పించడం, అట్లా అన్నీ నేర్చుకున్నాకే ఇండస్ట్రీకి వచ్చింది. అంటే అల్లుడు సీనుతో ఇంట్రడ్యూస్ చేశారు. నాయక్ తర్వాత వినాయక్ గారిని తీసుకొచ్చి పెద్ద డైరెక్టర్ని, డిఎస్పి గారి మ్యూజిక్ అప్పట్లో బిగ్ ఫామ్ అని, పెద్ద హీరోయిన్లు సమంత గారిని తీసుకొచ్చారు, లేకపోతే తమన్నా గారిని ఒక సాంగ్ తీసుకొచ్చారు. హెవీ ప్యాడింగ్ అసలు. హెవీ ప్యాడింగ్ అని కాదు, ఒక కమర్షియల్ హీరోకి కమర్షియల్ సినిమాలు ఇంట్రడక్షన్ చేస్తే మార్కెట్ స్టడీగా ఉంటుంది, స్టాండర్డ్గా ఉంటుందని అందరితోటి కొత్తగా హీరోని ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు అలవాటు అవ్వాలంటే అందరితో పాటు ఉండాలి, అందరు ఆర్టిస్టులు ఉండాలి, కాంబినేషన్ ఉండాలి. అప్పుడు సమంత మంచి సక్సెస్లో ఉంది, తమన్నా నా టాప్ 1లో ఉంది. ఆ అమ్మాయి కూడా ఆ రోజు మనం రిక్వెస్ట్ చేసి అడగగానే సాంగ్ చేయడం అంటే ఫస్ట్ సాంగ్ అదే. తమన్నా టాప్ హీరోయిన్గా ఉన్నప్పుడు స్పెషల్ సాంగ్ అదే ఫస్ట్ సాంగ్. సో అది రిక్వెస్ట్ మీద చేసింది. యాక్చువల్గా మేము అనుకున్న అల్లుడు సీన్ కంటే ముందు ఇద్దరు హీరోయిన్లు కథ, సమంత తమన్నా ఇద్దరు హీరోయిన్లు. ఆ కథ మారి అల్లుడు సీన్ కథ వచ్చేసరికి ఇందులో ఒకటే హీరోయిన్. అప్పుడు సమంత అయింది, తమన్నాని రిక్వెస్ట్ చేశారు, ఇలా జరిగింది, నీకు చెప్పిన కథ వేరు, ఇప్పుడు జరుగుతున్న కథ వేరు, సో సాంగ్ చేస్తారంటే ఒకసారి ఆలోచించుకొని చెప్తానంది. 1 వీక్ తర్వాత డేట్లు చెప్పింది, చేసింది. అంటే చాలామంది ఏంటంటే వీళ్ళందరికీ కని విని ఎరగని రీతిలో డబ్బులు ఇచ్చారు, అందుకని కన్విన్స్ చేశారు. కని విని అప్పట్లో అంటారు. కని విని అతను ఏముండదండి, 60-70 తీసుకునే వాళ్ళు ఇంకో 20-30 ఎక్కువ తీసుకుంటారు. మనకి ఇమీడియట్లీ డేట్లు కావాలి, ప్లస్ కొత్త వాళ్ళతో యాక్ట్ చేయడానికి వాళ్ళు కూడా అప్కమింగ్లో ఉన్నప్పుడు కొంచెం ఇబ్బంది పడతారు. కాబట్టి ఏదో ఒకటి ఫైనాన్షియల్గానో ఇంకో రకంగానో వాళ్ళకి హెల్ప్ అయితేనే కదా వాళ్ళు కూడా, లేకపోతే మన దగ్గరకు వచ్చేసి లేదా అందరూ చేస్తారు కదా. అవునవును. కానీ చాలామంది మీరు ఎప్పుడు అల్లుడు సీను కలెక్షన్స్ అప్పట్లో ఫస్ట్ హీరోకి బిగ్ కలెక్షన్స్. కరెక్ట్. కానీ చాలామంది ఇండస్ట్రీలో అంటారు, ఆ మాట వాస్తవమే, కాకపోతే దానికంటే ఎక్కువ వచ్చిన దానికంటే ఎక్కువ పెట్టి హీరోని ల్యాండ్ చేశారు, అందుకనే ఇబ్బంది పడ్డారు సురేష్ గారు తర్వాత కాలంలో అంటారు. నేను ఎప్పుడు అసలు ఇబ్బంది పడలేదండి. మనం పిల్లల్ని స్కూల్లో చదివిస్తాము, ఫీజులు ఎక్కువ కట్టామని బాధపడతాం ఏంటి? పెద్ద స్కూల్లో చదివిస్తాలంటే ఫీజులు కట్టాల్సిందే కదా. ఫీజులు మళ్ళీ వెనక్కి ఎప్పుడు వస్తాయి? వాళ్ళు ప్రయోజకులై పొజిషన్లోకి వచ్చినప్పుడు ఈ ఎడ్యుకేషన్ ఇదంతా వాళ్ళకి వచ్చినప్పుడు వాళ్ళు ఏ జాబ్ వేరో ఏదో చేసినప్పుడు ఎక్స్పెక్ట్ చేసే కదా చేసేది. అలాగే నేను చేసినప్పుడు 38 కోట్లు అయింది. 38 కోట్లు నాకు 10 కోట్లు రిలీజ్కి ముందే వచ్చింది. హిందీ శాటిలైట్ 5 కోట్లు వచ్చింది, తెలుగు శాటిలైట్ అప్పుడు టాప్. ఇంట్రడక్షన్ హీరోకి ఏ హీరోకి రానంత వచ్చింది. బికాజ్ ఆఫ్ వినాయక్ కావచ్చు, సమంత కావచ్చు, తమన్నా కావచ్చు, వీళ్ళందరూ ఉండటం వల్ల 10 కోట్లు ముందే రిలీజ్కి ముందే నాకు వచ్చింది. రిలీజ్ నేను ఓన్గా చేశాను. నైజాం 760, నాకు 860 రాజు ఇచ్చాడు. 10 కోట్లు చేసింది ఆ రోజు. నేను కమిషన్ మొదలు నాకు 860 స్టేట్మెంట్ చేసి నాకు ఇచ్చాడు. సీడెడ్ వాళ్ళు 5 కోట్లు ఇచ్చారు, ఆంధ్ర 15 కోట్లు వచ్చింది. సో సినిమా వరకు చాలామంది అనుకునేది ఏంటంటే చాలా ఖర్చు పెట్టాడని. వినాయక్ గారు 85 డేస్లో సినిమా తీశారు. ఇంట్రడక్షన్ హీరో అయినా ఎక్కువ రోజులు టైం తీసుకోవాలా. అందుకని సినిమా వరకు 38 కోట్ల బడ్జెట్లోనే జరిగింది అది. మనకి మార్కెట్ కూడా అయింది.